హిమాచల్ ప్రదేశ్ కులు సిమ్లాలో భారీ వర్షాలు ఆకస్మికంగా వరదలు వచ్చాయి. శ్రీకండ్ మహాదేవ్ పర్వతాల్లో క్లౌడ్ బరెస్ట్ జరిగింది. వరదలతో కులు జిల్లా నిర్మండ్ సబ్ డివిజన్లోని బాగిల్పుల్ బజార్ను ఖాళీ చేయించారు. వరదలకు 3 వాహనాలు కొట్టుకుపోయాయి. ఇండ్లు పొలాలు దెబ్బతిన్నాయి. బాగిల్పుల్ సమీపంలోని గన్వి వంతెన వరదలో కొట్టుకుపోయింది. చాలా దుకాణాలు దెబ్బతిన్నాయి. స్తంభాలు విరిగిపోవడంతో చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మండి జిల్లా జరోల్ ప్రాంతంలో తాత్కాలిక వంతెన దాటుతూ ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అయితే 100 మీటర్ల దూరం కొట్టుకుపోయిన వ్యక్తిని స్థానికులు కాపాడారు. హాస్పిటల్కు తరలించేలోగా ఆయన చనిపోయారు. కులు జిల్లాలో బాగిల్పుల్, బాటాహార్ ప్రాంతాల్లో క్లౌడ్ బరెస్టులు సంభవించాయన్నారు అధికారులు. ఈ 2 ప్రదేశాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించామని చెప్పారు. వరదలతో ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని, ప్రాణ నష్టం జరగలేదన్నారు అధికారులు. ఇక మరోవైపు వరదలకు దోదన్, చాంగుట్, ఉద్గోస్, కార్పట్ గ్రామాల్లో ఇల్లు పొలాలు దెబ్బతిన్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాలతో హిమాచల్ ప్రదేశ్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలు వరదలతో హిమాచల్ ప్రదేశ్లో 323 రోడ్లు, 79 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 130 నీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు.